కలిసి చూసే మంచి సినిమా రంగ్ దే మార్చి 26న గ్రాండ్ రిలీజ్. దిస్ ఈజ్ బాలకృష్ణ దోగానా ఫెర్లెమహా షోరూమ్ కూకట్పల్లి. ఇప్పుడు మనం యమహా 149cc ఎఫ్జెడ్ఎస్ న్యూ వేరియంట్ వెర్షన్ 3 కోసం మాట్లాడుకుంటున్నాం. ఎఫ్జెడ్ఎస్లో వెర్షన్ 3 వేరియంట్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు బెటర్ ఫీల్ ఉంటుంది. ఇది టోటల్లీ న్యూ వేరియంట్. ఇదేంటంటే మస్కులర్ డిజైన్ వచ్చింది దీంట్లో. యమహాలో వచ్చేసరికి ఇదేంటంటే లైట్ హ్యూమన్ షేప్ అన్నమాట, మస్కులర్ డిజైన్. ఇక్కడ టోటల్లీ డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ఇది మొత్తం ఫ్రంట్ నుంచి ఓవరాల్గా కంపారిజన్ వెర్షన్ 2తో కంపేర్ చేసేటప్పుడు టోటల్లీ బాడీ డిజైన్ వేరే ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ అన్నీ వేరియేషన్ ఇచ్చాడు దీంట్లో. ఇది ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 12.8 లీటర్ ఫ్యూయల్ కెపాసిటీ ఉంటుంది. ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ అనేది అప్పటికన్నా పెద్ద ట్యాంక్ ఇచ్చాడు. ఎఫ్జెడ్ వెర్షన్ 3 సిరీస్లో దీన్ని అర్బన్ స్ట్రీట్ ఫైటర్ అంటారు అనమాట. దీని డిజైన్ బాడీ షేపింగ్ వచ్చి మస్కులర్ డిజైన్ అంటారు. కంపేర్ దెన్ వెర్షన్ 2 చూసేటప్పుడు కూడా దీనికి ఏంటంటే సీటింగ్ కెపాసిటీ 16% లార్జ్ ఇచ్చాడు, 14% విడ్త్ కూడా పెంచాడు. సీటింగ్ ఆల్సో 5% థిక్కర్ సీటింగ్ ఇచ్చాడు దీనికి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా పాత వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఇచ్చాడు, 12.8 ఫ్యూయల్ కెపాసిటీ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం బ్రేకింగ్కి వచ్చేసరికి 282 mm ఫ్రంట్ డిస్క్ వచ్చి సింగిల్ ఛానల్ ABSతో ఇచ్చాడు. ఇక బ్యాక్ వచ్చేసరికి 220 mm ఇచ్చాడు డిస్క్ బ్రేకు. ఇక హ్యాండిల్ పొజిషన్ కూడా 22 mm పెంచాడు. ఏంటంటే కంఫర్ట్ అనమాట, సీట్ కూర్చునే వాళ్ళకి వెర్షన్ 2తో కంపేర్ చేసేటప్పుడు కంఫర్ట్ ఉంటుంది. సీటింగ్ వచ్చేసి కూర్చునే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఒక పొజిషన్ అనేది పర్టికులర్ పొజిషన్ ఉంటుంది అనమాట. హ్యాండిలింగ్ పొజిషన్ కూడా. నెక్స్ట్ లైటింగ్ వచ్చేటప్పటికి LED ల్యాంప్ ఇచ్చాడు. షార్ప్ అండ్ స్టైలిష్ LED ల్యాంప్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని వెహికల్స్ కూడా ఆటో హెడ్ ల్యాంపే ఉంటాయి. ఇక ప్రీమియం లుక్ వస్తుంది అన్నమాట. ఈ డక్ట్ వలన ప్రీమియం డక్ట్ అనమాట. ఇది క్రోమ్ ఫినిష్ ప్రీమియం డక్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒక ప్రీమియం ఫీల్ వస్తుంది. ఇక డిస్ప్లేకి వచ్చేసరికి LED డిస్ప్లే అనమాట. ఇది నెగిటివ్ డిస్ప్లే అనమాట. నెగిటివ్ డిస్ప్లే వలన ఏంటంటే అడ్వాంటేజ్ మనకి ఎటువంటి అంటే ఎండ లైటింగ్ టైంలో కూడా మనకి అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఫ్యూయల్ అయినా టాకోమీటర్ అయినా అంటే మనం ఏ స్పీడ్ వెళ్తున్నాం అనేది. నార్మల్ డిస్ప్లే పాజిటివ్ డిస్ప్లేతో కంపేర్ చేసినప్పుడు నెగిటివ్ డిస్ప్లేలో క్లారిటీ ఉంటుంది అనమాట. దానికి వేరియేషన్ అది మెయిన్. నెక్స్ట్ డిస్క్ బ్రేకింగ్కి వచ్చేసరికి కూడా పెద్ద డిస్క్. మిగతా కంపెనీ సెగ్మెంట్స్ వెహికల్స్కి వచ్చేసరికి డిస్క్ బ్రేక్ ఏంటంటే అన్నింటికన్నా పెద్ద డిస్క్ మనది. 282 mm ఫ్రంట్ డిస్క్. ఇది ఏ బైక్లో కూడా లేదు. కంపేర్ దెన్ ఆల్ కాంపిటేటివ్ ప్రొడక్ట్స్తో పోలిస్తే మనది పెద్ద డిస్క్. సింగిల్ ఛానల్ ABS ఆల్సో దీంట్లో ఇంక్లూడెడ్ అనమాట. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి టైర్ విడ్త్ కూడా 140/7 రేడియల్ టైరు. రోడ్డు ఎఫిషియన్సీ కూడా కంఫర్ట్ ఉంటుంది. రేడియల్ టైర్ కాబట్టి మనకి బ్రేకింగ్ ఏదైనా స్కిడ్డింగ్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. టైర్ విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్టైలిష్ హగ్గర్ ఇచ్చాడు, డిఫాల్ట్ హగ్గర్ ఇచ్చాడు. ఇంకా ఫ్రంట్కి వచ్చేసరికి ఇంజన్ కౌల్ ఇచ్చాడు. ఇవి డిఫాల్ట్గా వెహికల్తోనే మనకు వస్తున్నాయి అన్నమాట. దీంట్లో ఈ వేరియంట్లో వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మార్కెట్లో 5 కలర్స్ వస్తున్నాయి. ఎఫ్జెడ్లో వచ్చి 2 కలర్స్ వస్తున్నాయి. ఎఫ్జెడ్ఎస్లో 5 కలర్స్లో ఈ బ్లాక్ వచ్చి స్పెషల్ ఎడిషన్ ఉంది. దీంట్లో మళ్ళీ ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ ఎక్స్ అని కొత్తగా వచ్చిందనమాట. డార్క్ నైట్లో బ్లూటూత్ కనెక్ట్ ఎక్స్ అని. దీనివల్ల ఏంటంటే బ్లూటూత్ వలన మనకి ఇంకా అంటే హయ్యర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. బ్లూటూత్లో ఏంటంటే ఈ పార్కింగ్ రికార్డ్ వచ్చి నెక్స్ట్ వెహికల్ ఇప్పుడు ఎక్కడైనా రైడింగ్ హిస్టరీ మనది ఎంత అనేది తెలుసుకోవాలనుకుంటాం.
బండి ఎక్కడ ఆపాం అనేది, ఇప్పుడు ఎక్కడ పార్కింగ్కి వెళ్తాం బండి ఎక్కడ ఉందో మనకు కరెక్ట్ ఐడియా ఉండదు. దీనికి ఏంటంటే మొబైల్లో లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో కానీ మనం క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ బండి ఎక్కడ ఉందనేది మనకి లైట్స్ అనేవి పాస్ అవుతాయి అనమాట. నెక్స్ట్ బండి ఎక్కడ ఆగిపోయింది, ఇప్పుడు హజార్డ్ అని ఉంటుంది, అప్పుడు ఏంటంటే అది క్లిక్ చేసి ఈ బండి ఏదో సంథింగ్ ప్రాబ్లంలో ఉంది అని తెలియడానికి అవతల పర్సన్కి రైడింగ్ హిస్టరీ, పార్కింగ్ లొకేషన్, హజార్డ్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్ట్ టెక్స్ట్ కూడా ఈ డార్క్ నైట్ స్పెషల్ ఎడిషన్లో డిఫాల్ట్ ఇస్తున్నాడు. రిమైనింగ్ కలర్స్ కూడా కావాలనుకుంటే ఈ అమౌంట్ పే చేసి దానిలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో వింటేజ్ అని కూడా ఇంకో కొత్త కలర్ వస్తుంది. FZSలో వింటేజ్ ఎడిషన్ కూడా ఇంకా షార్ట్లీ వస్తుంది. ప్రజెంట్ అయితే FZSలో 5 కలర్స్ ఉన్నాయి, FZలో 2 కలర్స్ ఉన్నాయి. టెక్నికల్గా 2 ఒకటే, జస్ట్ కలర్ వేరియేషన్ ఉంటుంది అంతే. 9cc వెహికల్ 12.5 PS ఉంటుంది, 12.6 PS ఉంటుంది, 7250 RPM ఉంటుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 13.6 Nm ఉంటుంది, 5500 RPM ఉంటుంది. ఏంటంటే ఈ ట్రాఫిక్ కండిషన్లో వెళ్ళేటప్పుడు ఇనీషియల్ పికప్పే మేజర్ అసెట్ ఎవరికైనా, ఎందుకంటే ఇక్కడ పికప్ వెళ్ళేదానికన్నా బండి ఎంటకెంటనే మూవ్ అవ్వడానికే ఎవరైనా కస్టమర్ కూడా ప్లాన్ చేస్తారు. కాబట్టి ఇనీషియల్ టార్క్ అనేది చాలా అవసరం. ఈ బండి ఏంటంటే 13.6 ఉంది RPM అంటే టార్క్ వచ్చి, సో మనకి ట్రాఫిక్ కండిషన్లో మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి కూడా బండి సిటీ కండిషన్లో కూడా 48 to 50 వరకు మైలేజ్ కూడా వస్తుంది సిటీలో. ఇది సీట్ హైట్ 790 mm ఉంటుంది. ఓవరాల్ హైట్ అయితే 1080 mm ఉంటుంది. సీట్ హైట్ అయితే 790 mm ఉంటుంది. ఓవరాల్ లెంత్ వచ్చి 1990 mm ఉంటుంది. సీట్ హైట్ కూడా అంటే మినిమం మీడియం రేంజ్ హైట్ వాళ్ళకి కూడా కంఫర్ట్గా కాళ్ళు అయితే అందుతాయి. ఓవర్ హైట్ అయితే ఏముండదు, కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ టు ఫ్యామిలీస్ ఆల్సో. ఏంటంటే సీటింగ్ కెపాసిటీ మెయిన్. వెర్షన్ 2తో కంపేర్ చేసి వెర్షన్ 3లో సీట్ ఏమో లార్జ్ చేశాడు, విడ్త్ కూడా పెంచాడు, థిక్నెస్ కూడా ఇచ్చాడు. ఇది ఏంటంటే 2 టైప్ సింగిల్ సీట్ అంటారు దీన్ని. దీనివల్ల ఏంటంటే కంఫర్ట్ ఎవరికైనా కంఫర్ట్ ఉంటుంది, ఫ్యామిలీస్ ఆల్సో కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు.